కారు విషయంలో గజా చేసిన కుట్ర మొత్తం తెలుసుకొని గజాని వాయించడానికి వెళ్తాడు బాలు. అయితే గజ బాలు మీదే దాడి చేసి పారిపోతూ ఉంటాడు. అందులోనూ బాలుకు కూడా తలకి బలంగా దెబ్బ తగులుతుంది. బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. ఇక సతీష్ ఏమో రే బాలు ముందు హాస్పిటల్కి వెళ్దాము అంటే లేదురా వాడిని పట్టుకోవాలని గజ వెనకలే వెళ్తూ ఉంటాడు. ఆ గజ కాస్త రవి బైక్కే ఎదురు పడతాడు. ఇక రవి ఏమో బాలుని ఆగరా ఆగరా అని చెప్పి ముందు హాస్పిటల్కి వెళ్దామని చెప్పని బాలుని తీసుకొని హాస్పిటల్కి వెళ్దామని వెళ్ళి కట్టుకట్టించి వెళ్తూ ఉంటే ఇంతలో పోలీసులు కనిపిస్తారు. సరేరా ఆ రోజు నన్ను అనవసరంగా కేసులో ఇరికించి ఇదంతా చేశారు, పోలీసులకు నిజం చెప్దాము, వాళ్ళే మనం కేసు పెడితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అని బాలు సతీష్ రవి అందరూ వెళ్తే వాళ్ళు మాత్రం రివర్స్ అవుతారు. ఆధారాలు కావాలి, నువ్వు చెప్తే మేము ఎలా కేసు పెట్టించుకుంటాము అన్నట్టు మాట్లాడతారు. అదేంటి సార్ ఆ రోజు నా మీద మాత్రం కేసు పెట్టారు, నన్ను అనవసరంగా కొట్టారు, నా కారును కూడా సీజ్ చేశారు, ఇప్పుడు నేను అప్పుల పాలు కూడా అయిపోయాను ఆ కారు వల్ల, కారు లేక అనేది చెప్తూ ఉంటే ముందు ఆధారాలు తీసుకురా తర్వాత చూద్దామన్నట్టు మాట్లాడతారు. ఇక రవి ఏమో మొత్తం నాకు తెలుసురా ఈ గజానే చేశాడని అంటే ముందే నాకు ఎందుకు చెప్పలేదు, సాక్ష్యం ఉంది అనుకున్నప్పుడు నేను ఆ రోజే కార్ని తీసుకొచ్చుకునేవాడిని కదా, వాళ్ళకి సాక్ష్యాలు చూపించి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారని అంటూ ఉంటే లేనిపోని గొడవలు ఎందుకని ఆగిపోయామన్నట్టు మాట్లాడతాడు. కానీ బాలు మాత్రం వదలడు. సీసీ కెమెరాలు ఫుటేజ్ బయలుదేరుతాడు. దాన్ని సాక్ష్యంగా చూపించి కేసు పెట్టాలని అనుకుంటూ ఉంటాడు బాలు. మరి ఏం జరుగుతుందనేది కమింగ్ ఎపిసోడ్